హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము చిమ్నీ డీప్ క్లీనింగ్ చేయిస్తున్నామండి. ఈ వీడియోలో మేము ఏ కంపెనీ చిమ్నీ తీసుకున్నాము, తీసుకుని ఎన్ని మంత్స్ అయింది, ఎక్కడ తీసుకున్నాము, అలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ఫెబర్ కంపెనీ చిమ్నీ అయితే తీసుకున్నామండి. అది మాకు దగ్గరలో ఉన్న అమలాపురంలో బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఈ ఫెబర్ చిమ్నీ అనేది తీసుకోవడం జరిగింది. చిమ్నీ తీసుకుని 6 మంత్స్ అయితే అవుతుందండి. 6 మంత్స్ అవుతుంది కదా అని చెప్పి క్లీనింగ్ చేయిద్దాము అని చెప్పి కాల్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఫస్ట్ సర్వీస్ అనేది ఫ్రీ అలా ఏమి ఉండదంటండి. ఏదైనా పార్ట్స్ పోతే రీప్లేస్ అయితే చేస్తారంట, కానీ డీప్ క్లీనింగ్ ఇలాంటివి ఏమీ ఫ్రీ ఉండవంట. సరే అని ఇంకా క్లీనింగ్ చేయించేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి కాల్ చేసి రమ్మన్నాము. వాళ్ళు చూసి చెప్పింది ఏంటంటే ఆయిల్ అనేది చాలా పట్టేసిందంట. అందులోనూ హాట్ వాటర్తో వీళ్ళు క్లీన్ చేస్తున్నారు. మీరు ఆ టబ్లో చూసారంటే అదంతా ఆయిల్ డస్ట్ అన్నమాట. మనం వాడే దాన్ని బట్టి క్లీనింగ్ అనేది తొందరగా చేయించుకుంటే బాగుంటుంది. లేదంటే అవి ఇంకా గట్టిగా అయిపోయి క్లీన్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నారు. అదిగోండి బ్రష్ పెట్టి మీరు చూస్తే అదంతా క్లీన్ చేస్తున్నారు. టబ్లో వాటర్ కూడా ఆయిలీగా డస్ట్తో చాలా ఉందన్నమాట. ఇలా క్లీన్ చేస్తున్న ప్రాసెస్లో ఇక్కడ ఎవరైనా అమలాపురంకి సంబంధించి ఎవరైనా ఉన్నా, ఏ ఫెబర్ కంపెనీ చిమ్నీ తీసుకుని ఉన్నా, మీరు ఎలాంటి చిమ్నీ తీసుకున్నారు, ఇలాంటి విషయాలు అనేవి కామెంట్ చేసి చెప్పండి. అలాగే రీసెంట్గా నేను కిచెన్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. అలాగే కిచెన్ది ఫుల్ వీడియో పెట్టమని అడుగుతున్నారు. నేను ఇంకొన్ని వీడియోస్లో కిచెన్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే తప్పకుండా పెడతానండి. అలాగే మన ఛానల్లో మా ఇంట్లో పెట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. అందుకే నేను పెట్స్కి సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే నా యూట్యూబ్ ఛానల్ అనేది మిగతా నలుగురికి రికమెండ్ అవుతుందన్నమాట. అప్పుడు ఛానల్ గురించి మిగతా వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది కదా. యూట్యూబ్ నుండి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామన్నమాట. అప్పుడు మనీ అనేది మనకి యూట్యూబ్ నుంచి వస్తుంది. అలా మనీ వస్తే మా పెట్స్ కంటూ ఏదైనా చేద్దామని చెప్పి నేనైతే ఆలోచిస్తున్నానండి. రీసెంట్గా మా పిల్లని ఒక కుక్క చంపేసిందని షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అలా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ మా పెట్స్ అనేవి ఏదో ఒకలాగా ఆ పిల్లులు గోడ దూకి కానీ గేట్ కింద నుంచి కానీ బయటికి వెళ్ళడం వల్ల మేము లేని టైంలో ఏదో ఒక కుక్క వచ్చి చంపేస్తుందన్నమాట. అందుకే మీలాంటి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ద్వారా నాకంటూ మనీ వస్తాయి. కాబట్టి నేను మా పెట్స్కి సేఫ్టీ మెజర్స్లో కానీ వాటిని బాగా చూసుకోవడానికి, ఇంట్లో హెల్ప్ చేయడానికి యూజ్ అవుతుందన్న థాట్లో మిమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మా పెట్స్కి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మన జర్నీలో నేను ఫ్యూచర్లో చెప్తానండి ఎందుకింత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనేది. ఇంకా ముందు వీడియోస్లో అయితే అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను.